వెళ్ళిన వాళ్ళందరూ ఇక అక్కడ మన ఇండియన్స్ బాబు చాలా మంది, మన ఇండియన్స్ ఆటికి ఫస్ట్ ప్రయారిటీ. ఎక్కడ ఈ స్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు, వచ్చేస్తే పదండి 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 అని తోలిస్తే వీళ్ళు పరుగే పరుగు. స్లేట్ మీద ఏం రాస్తారు? న్యూడ్ షో వాళ్ళ ఫొటోస్ ఇలా ఉంటది, ఇలా సెక్స్ మీరు కావాలని అనుకుంటే వెళ్ళొచ్చు అనుకుని వీళ్ళు పరిగెలేసుకొని పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకు అమ్మాయిలు కూడా మీకు వరుసగా థాయిలాండ్ లో ఏంటంటే వరుసగా అమ్మాయిలు ఉంటారు, 500, 300, 200, 100 కూడా వచ్చేస్తారు. 100 అంటే 100 మనకు 100 బాట్స్ అంటే 250 రూపీస్. 100 బాట్స్, 200 బాట్స్, 300 బాట్స్, 400. కొన్ని మంది ఫ్రెష్ ఉంటారు, వాళ్ళేమో 1000 బాట్స్ అలా చెప్తారు. ఫ్రెష్ అని ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళే చెప్పుకుంటారు నేను ఇంకా ఫ్రెష్ అంటే, వాడు వేసేటప్పుడు తెలిసిపోద్ది కదా. సో ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు విన్నాను. అది అలా ఉంటది. వరుస ఉంటారు, రారా అని మనం వెళ్తుంటామా లాగేస్తుంటారు, పిసుకుతుంటారు కదా, పిసికి ఇలా పట్టుకొని లాగేస్తుంటారు. మనం అసలు దూరంగా అది పిసికేటప్పుడు ఏం చేస్తారు మీరు? దూరంగా వెళ్ళలేరు కదా, పిసికిన తర్వాత వెళ్ళొచ్చు కదా. కానీ మనకైతే ఎవరంతా ఇది చేయలేదు. అంటే వాటికంటూ ఏంటంటే వాకింగ్ స్ట్రీట్ ఉంటది, వాకింగ్ స్ట్రీట్ లో మరీ అంత అన్యాయంగా అయితే లాగిరు. సో కొన్ని దగ్గర కొన్ని స్ట్రీట్స్ లో ఉంటాయి, ఆ స్ట్రీట్స్ లో ఏంటంటే కొంచెం చీకటి ఉన్నాడు లాగేయడము. నచ్చిన వాళ్ళు థాయిలాండ్ అంటే వెళ్ళిందే అందరూ దానికే. కొంతమంది ఇట్లా బాక్సెస్ పెట్టుకొని కూడా ఇట్లా పంప్ చేస్తుంటారు, అది చూసారా? మరి నేనైతే అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ మేబీ అవ్వచ్చు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వచ్చు. అంటే ఇట్లా ఉందన్నమాట. ఉంది, చాలా మంది స్కామ్స్ ఉంటాయి అన్ని. మీకు థాయిలాండ్ అంటే అదే చెప్తున్నానా, 190 కంట్రీస్ థాయిలాండ్ మీరు ఫిక్స్. థాయిలాండ్ అయితే బాగుంటది. మీరు నాకు ఒక దేశం చూడాలి ఉంది అని అంటే ఫ్లైట్ బుక్ చేసుకుని థాయిలాండ్ వెళ్ళిపోండి ఎవరైనా. ఇన్ని కంట్రీస్ వెళ్ళారు కదా, ఎనిమీస్ కూడా ఉంటారు మనతో పాటు, సపోర్ట్ చేసే వాళ్ళు కాకుండా ఎనిమీస్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా లేదు అస్సలు మనకు ఇన్ఫ్లుయెన్సర్లు అవని ఎవరు ఎనిమిస్ అయితే ఎవరు లేరు, మనకంటే ఎవరు లేరు. నాకు ఇంకో ప్లస్ ఏంటంటే నాకు నెగిటివ్ కామెంట్ ఒకటి రాదు. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే నా ఫాలోవర్స్ లో కొన్ని మంది తిట్టి పోసేస్తారు తిరిగి వాళ్ళకి. సో మనకైతే నెగిటివ్ కామెంట్ అయితే ఇంతవరకు అయితే నాకు రాలేదు. పేమెంట్ ఇస్తారు, అది ప్రేమ. ఇప్పుడు నేను ఇండోనేషియాలో పిల్లి పియ్యితో కాఫీ అని ఒకటి చేశాను, అది 2 అంత వెళ్ళింది. అన్ని నెగిటివ్ కామెంట్, వాటికి వాళ్ళు ఏం పెట్టలేరు తిరిగి, ఎందుకంటే అది పిల్లిపి కాబట్టి. దానికి బాబోయ్ అందరూ అన్వేష్ పేరు పెట్టారు కింద. ఆయన కూడా చేసిండు ఆ వీడియో అప్పట్లో. ఆయన పిల్లిపి చేయలేదు, ఏపీ చేసిండు ఆయన ఏమో మనకు తెలియదు, కానీ ఆయన అదైతే చేయలేదు. బట్ అది మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు అనిపించింది ఏంటి ఆ కంట్రీస్ బాగున్నట్టు ఉన్నాయి, ఇండియా కంటే ఆటికి మంచి బాగా వైరల్ అవుతున్నాం. పిలిపి అది అట్లే వస్తుంది కదా లైన్ గా. అది ఏంటంటే వాళ్ళు ముందు చిన్నవి తినిపిస్తారు, అది వెనక నుంచి వచ్చి అది మిక్సీలో గ్రైండర్ వేసి సెలబ్రిటీస్ తాగుతారు. చాలా కాస్ట్లీ. సెలబ్రిటీస్ కూడా తాగుతారు. మీ ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా మంది సెలబ్రిటీస్ తెప్పించుకొని తాగుతారు. చాలా మంది చెప్పారు కూడా, సెలబ్రిటీస్ నుంచి అంటే చాలా ఆర్డర్స్ వస్తాయి. నోట్లో పోసేటప్పుడు వాల్యూ లేదు, దాన్ని ముడి చెల్లి అదే కదా. నాకు అంటే అది చాలా హెల్త్ బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ అంతా హెల్దీ, చాలా హెల్దీ, హార్ట్ చాలా మంచిది అంటారు. సో నేను అది తీసుకున్నాను, టేస్ట్ అయితే కొంచెం అదొకలా ఉంది, బట్ బాగుంది. తాగేసాను నేను, చాలా బాగుంది. ఇంత తాగా పిలిపి తాగా బాగుంది. ఓకే, క్యాట్ కూడా దాని పిల్లి కూడా కాస్ట్లీ ఉన్నట్టుంది కదా అక్కడ. పిల్లి అంటే సపరేట్ పిల్ల, సపరేట్ పిల్లి కొంటారా దాన్ని? లేదు. అంటే దానికి ఇట్లా అంటే అగ్రికల్చర్ లాగా ఫార్మ్స్ లాగా పెడతారా పిల్లిలను అక్కడ? అంటే లైక్ జూ లాగే, ఇప్పుడు మనం జూలో ఎలా పెడుతున్నారు సేమ్ అలాగే పెడతారు. వాళ్ళకి ఫుడ్ పెడతారు, ఫుడ్ నుండి వస్తుంది కదా, అది ఇంకా డైలీ వాళ్ళకి అదే బెలూన్ లాగా వచ్చేస్తుంది, వచ్చి ఎండ పెడతారు. మీరు కావాలంటే నా వీడియో ఒకసారి చూడండి, అందులో ఉంటది. అండ్ మీరు కొన్ని కాఫీలు కూడా తాగారు, కాఫీస్ కూడా అది పిలిపి కాఫీస్? లేదు, నార్మల్ కాఫీస్. అంటే వెరైటీ కాఫీస్ అక్కడ పెట్టారు, అతను చేయమన్నాడు. సో నేను అదంతా చేశాను. అంటే నార్మల్ కాఫీస్ అన్ని నార్మల్, అన్ని మంచివి. ఇది ఒక్కటే పిల్లిపీది కానీ మిగతావన్నీ మంచివి. కానీ ఇంత తాగారు, మళ్ళీ మీరు కూడా కావాలంటే అన్నారు. అంటే కామెంట్స్ పెట్టారు మీకు ఏమన్నా, అంటే నువ్వు తాగితే మాకైతే తెలుస్తుంది కింద, మీరు చూసి ఉంటారు. నేను ఎలాగన్నానంటే అది నేను తాగాను కదా, నేను ఇప్పుడు చెప్పాను మీకు ఏవేవి బాగున్నాయో, అందులో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి నేను అడిగాను. వాళ్ళు ఎలాగనుకున్నారు, నువ్వు తాగింది మేము ఎలా చెప్తాను ఆయన అని సాల్వ్ పెట్టి. నేను ఎలాగ అన్నాను
ఏమన్నారు? నేను మామూలుగా అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు అవునవును. చూపించాను కదా, ఆహా. ఇందులో మీకు ఏది నచ్చింది, నేను చెప్పిన ఈ కాఫీలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అన్నాను. వాళ్ళేమో అలా పెట్టుకున్నారు. అట్లా పెడతారు మళ్ళీ. కానీ అవి తాగుతున్నారు కదా, మీకు మోషన్ ప్రాబ్లం ఏం కాలేదా? బ్రో నేను ఇంత వరకు నేను తిన్నా ఏదైనా మోషన్స్, ఇండియా హెల్త్ మోషన్ వస్తుందా ఇష్యూస్, మీకు? అక్కడ కడుపు నొప్పులు దేవుడి దయ వల్ల అవి లేవు. మీకు ఇండియా మోషన్ లాగానే వస్తుందా, లేకుంటే అక్కడ ఏమన్నా లేదు మనలాగే ఉంటది అక్కడే మోషన్ ఏమన్నా వస్తుందా? అంచచ్చ. అంటే అవి తింటారు కదా మీరు అక్కడ? అవి నేను తిన్నా అమ్మ బాబు, నేను ఏ పడితే తిన్నావు. మన ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ లో రైస్ ఎక్కడ నీకు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎక్కడ ఉన్న రైస్ ఇదే తింటాను నేను. మాక్సిమం అవే ప్రిఫర్ చేస్తాను. ఎక్కడికో దగ్గరికి వెళ్ళి తినేస్తాను. లేదు అంటే 7-Eleven నేను చెప్పాను కదా స్టోర్స్, ఆ స్టోర్స్ లో మనకి అదే మీకు ఆటి మీద ఉన్నట్టు అదే చెప్పారు కదా, తిండి కూడా దొరుకుతుందా? తిండి దొరుకుతుంది. తినాలి, ఎనర్జీకి కాండం వాడాలి, లోపల పోవాలి. కరెక్ట్. 7-Eleven దగ్గర అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. ఓకే ఓకే. అమ్మాయిలు కూడా దొరుకుతారా? లేదు అమ్మాయిలు అక్కడ దొరకరు, బయట దొరుకుతారు. ఏ ఏరియాలో దొరుకుతాయి థాయిలాండ్ లో అమ్మాయిలు? వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎక్కువ దొరుకుతారు. ఎందుకంటే నైట్ క్లబ్ అదే వాళ్ళు మనకి వాకింగ్ స్ట్రీట్ 9 స్టార్ట్ అవుద్ది, బాగుంటది. మార్నింగ్ 4 వరకు ఉంటది. 4 వరకు ఫుల్ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తారు. బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఉంటారు. కొంతమంది బేరాలు అవుతాయి, కొంతమంది బేరాలు అవ్వము. చెప్పలేము, అది సీజన్ బట్టి ఉంటది. ఆ అమ్మాయి ఫిగర్ బట్టి బుక్ చేసుకోవాలా లేదా అనేది ఉంటది. గేస్ అక్కడ ఎదురైతారా? బాబోయ్ ఫుల్. మనకి థాయిలాండ్ గేసు. ఇప్పుడు థాయిలాండ్ గేసు. థాయిలాండ్ అంటేనే ఫస్ట్ గేస్ అంటారు. వాళ్ళు కొంతమంది అబ్బాయిలాగే ఉంటారు, కానీ అబ్బాయిలు అమ్మాయి వేషాలు వేసుకుని ఉంటారు. సరే, ఆ వేషాలు అంటే వేరే. నార్మల్ గా అబ్బాయి లాగా ఉండేసి ఎప్పుడైనా గోకిన వాళ్ళు ఉన్నారు? అలాగే అయితే ప్రెసెంట్ అయితే కనిపించలేదు, కానీ మనకు అర్థమైపోద్ది చూస్తే. ఇలా చూడడం గానీ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, సో వాళ్ళు చూస్తే మనకు అర్థమైపోద్ది. బట్ అది కూడా మనం ఏం చేయలేం. మరి మీ చెంపలు ఎవరైనా గిచ్చారా ఇట్లా వచ్చేసి చెబ్బీ బాయ్ అని? అలాగే ఎవరు చేయలేదు. నేనేంటంటే వీడియోస్ చేస్తాను, వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను వీడియో చేశాను అనుకో, చిన్న స్ట్రైట్ వెళ్ళిపోతాను. మరి ఇటు అటు ఏం చూడను. అయ్యో, అంటే మీకు ఎవరైనా పెడితే ఏంటి పెడతారు? అదే ఏదైనా డాష్ గీసి పెడితే అంటే ఎవరేం పెట్టరు. మనకైతే ఎదురు అవ్వలేదు, ఎదురైతే అప్పుడు చూద్దాం. అవునా? అవును. ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర మన ఇండియా వాళ్ళు కలుస్తారు కదా, ఎలా ఫీల్ అవుతారు? అంటే బాబోయ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అలాగనే కాదు, ఇప్పుడు నేను ఏదైనా షాప్ కి వెళ్ళినా, ఒకవేళ అదే అక్కడికి నేను తెలుగు వాయిస్ వినిపిస్తుంది కదా, నేను అంటే డైరెక్ట్ గా వెళ్ళి చేస్తాను. బ్రో మీరు ఎక్కడ, మీరు తెలుగు వాళ్ళ ఎక్కడ? చాలా మంది వైజాగ్ శ్రీకాకుళం సైడ్ చాలా తక్కువ టూరిజం, తక్కువ వెళ్తారు. హైదరాబాద్ వాళ్ళు, గుంటూరు, విజయవాడ ఇటు సైడ్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎక్కువ మంది గుంటూరు, విజయవాడ అని చెప్తారు. సో విజయవాడ ఎక్కువ. నాకు ఎప్పుడు నేను 8 కంట్రీస్ తిరిగాను, ఎక్కువ విజయవాడ పేరే వచ్చింది. సో వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసినండి హాయ్ చెప్పడం. కానీ నేను వాగన్ ఇన్ఫ్లుయెన్సర్ అవి ఏం చెప్పుకోను నేను, అంతే. మనకి ఇది కూడా లేదు. షాపింగ్ ఏం చేస్తారు ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడు? షాపింగ్ నేనేం చేయను బ్రో అస్సలు. మూటలు ఎత్తుకురావాలనా? అలాగని కాదు, అక్కడ కాస్ట్లు కొంచెం ఎక్కువ కదా, అందుకు మనం వెళ్ళేదే బడ్జెట్. సో ఇంకా మనం షాపింగ్ చేసి వెళ్తే ఇంకా అయిపోద్ది. ఇంకా అందులో ఫ్లైట్ ఏంటంటే 5 kgs, అదే ఎక్స్ట్రా అయితే మనం ఇంకా ఎక్స్ట్రా కట్టాలి 2500 సంథింగ్. సో అందుకే మరి నేను షాపింగ్ ఏం చేయను. మీరు బట్టలు ఇక్కడ తీసుకెళ్తారా? అక్కడ వెళ్ళి ఇక్కడ తీసుకొని వెళ్తాను, అక్కడ తక్కువ కనిపిస్తే అక్కడ కొనేస్తాను. కొనేసి వేసేసి ఒక్కోసారి బట్టలు ఇసిరేస్తాను ఇంటికి తేను. కొన్ని యూజ్ అయిన త్రో కొన్ని, అంటే 200 రూపీస్ 150 రూపీస్ ఇసిరేస్తాను. 1000 రూపాయలు అలా ఉంటాయి, ఇంటికి తెచ్చేస్తాను. అది కాస్ట్లీ కాబట్టి. ఇప్పుడు మీరు వేసుకునేది ఎన్ని రూపాయలు? ఇది 2500. ఎక్కడ కొన్నారు అది? ట్రెండ్స్. ఇక్కడ ట్రెండ్స్ ఇక్కడే అక్కడే. అందుకోసం వేసుకొచ్చారు, ఇసుకొడతారేమో అని నేను అనుకున్నాను. లేదు ఇవేమి ఇస్తాను, తక్కువ కాస్ట్ అయితే ఇసిరేస్తాను. ఎందుకు ఇసిరేస్తానంటే ఫ్లైట్ లో కేజీస్ 10 kgs 7 kgs కదా మెయిన్. 10 అంటే కొంచెం ఎక్కువ అయిపోద్ది, వాళ్ళు కూడా ఎక్స్ట్రా అడుగుతారు. ఎందుకు అవి మన పనికి వచ్చిన కదా. ఒకసారి నేను వేసింది మరొకసారి వేయాలి అని అనుకోను. వీడియోస్ ఇంట్లో వేస్తాను, వీడియోస్ బయట కాదు, వీడియోస్ బయట వేసేస్తాను. వేసినా మళ్ళీ వీడియో తీయను. వీడియో తీయాలంటే వేరే వీడియో తీయరు మీరు. అంటే వేసినప్పుడు ఆ డ్రెస్ వీడియోలో ఉందంటే చేస్తారా మీరు? నేను వేసేటప్పుడే నేను అనుకున్నాను. మీరు బాగా